నమస్తే, వెల్కమ్ టు విహారీ టీవీ. విభిన్న పేర్లతో వివిధ రూపాలలో ఆయా ప్రాంతాల్లో కొలువైన ఆదిపరాశక్తి పేర్ల మీద ఏకంగా కొన్ని మహానగరాలే వెలిశాయంటే ఆశ్చర్యం కాక ఇంకేమిటి. స్థల పురాణం ప్రకారం కొన్ని వందల సంవత్సరాల క్రితమే అమ్మవారి పేర్లతో వెలిసిన అలాంటి కొన్ని నగరాల గురించి ఈరోజు ఫ్రైడే డైరీస్లో తెలుసుకుందాం. చండీగఢ్ చండీదేవి మందిర్. పంజాబ్కు మరియు హర్యానాకు రాజధానిగా విరాజిల్లుతున్న చండీగఢ్ నగరానికి ఆ పేరు రావడం వెనుక అమ్మవారు చండీదేవి పేరే ప్రధాన కారణంగా అక్కడి స్థల పురాణం చెబుతోంది. చండీ అంటే పార్వతీదేవి ఉగ్రరూపమైన చండీ మాత అని, గఢ్ అంటే కొలువుండే కోట అని అర్థం. ఇలా ఈ నగరానికి చండీగఢ్ అనే పేరు వచ్చిందంటే అక్కడ కొలువైన చండీ దేవాలయమే కారణం. చండీగఢ్కు 9 మైళ్ళ దూరంలో ఉన్న పంచకుల జిల్లాలో కల్క పట్టణంలో ఉండే ఓ కొండపైన ఈ దేవాలయం ఉంది. మంగళూరు మంగళాదేవి ఆలయం. కర్ణాటకలోని ముఖ్య పట్టణాల్లో మంగళూరు కూడా ఒకటి. ఇక్కడ కొలువైన మంగళాదేవి పేరు మీదే ఈ నగరానికి మంగళూరు అనే పేరు వచ్చింది. మంగళాదేవి ఆలయాన్ని శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 6వ అవతారమైన పరశురాముడు స్థాపించినట్లు స్థల పురాణం చెబుతోంది. ప్రతిసారి దసరా శరన్నవరాత్రుల సమయంలో మంగళాదేవికి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో సప్తమి రోజున చండీ లేదా మరికాంబగా, అష్టమి రోజున మహాసరస్వతిగా, నవమి రోజున వాగ్దేవిగా పూజలు అందుకుంటోంది తల్లి. నవమి రోజున అమ్మవారి ఆయుధాలకి ప్రత్యేక పూజలు చేయడమే కాకుండా చండీ యాగం కూడా జరిపిస్తారు. దశమి రోజున అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించిన తర్వాత నిర్వహించే రథయాత్ర ఎంతో కన్నుల పండుగగా సాగుతోంది. కోల్కతా కాళీ మందిర్. కోల్కతా పేరు చెప్పగానే ఆ మహానగరంలో వెలిసిన కాళికాదేవి రూపంతో పాటు కాళీఘాట్లో ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరిగే దసరా ఉత్సవాలు గుర్తొస్తాయి. నల్లని రూపంతో, రక్త నేత్రాలతో, పొడవాటి నాలుక బయటపెట్టి ఎంతో రౌద్రంగా కనిపించే ఈ అమ్మవారు తనను పూజించే భక్తులని తన బిడ్డలుగా భావించి కన్న తల్లిలా కాపాడుతోందని ప్రజలు నమ్ముతారు. కోల్కతాకు ఆ పేరు రావడం వెనుక ప్రాచుర్యంలో ఉన్న కొన్ని పురాణ గాథలను గమనిస్తే కాళీఘాట్ అనే పదం నుంచి ఈ నగరానికి కోల్కతా అనే పేరు వచ్చినట్లు చాలామంది చెబుతారు. అమ్మవారు కొలువైన కాళీ దేవాలయానికి 100 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు స్థల పురాణం చాటుతోంది. పాట్నా పాఠన్ దేవి మందిర్. శక్తి స్వరూపిణి పాఠన్ దేవి అమ్మవారు కొలువైన ఆలయం ఉండడమే పాట్నాకు ఆ పేరు రావడానికి కారణం. ఈ ఆలయం 51 శక్తిపీఠాలలో ఒకటి. పురాణ గాథల ప్రకారం దక్షయజ్ఞ సమయంలో అగ్నికి ఆహుతైన సతీదేవి శరీరాన్ని మహావిష్ణువు ముక్కలుగా ఖండించినప్పుడు అమ్మవారి కుడి తొడభాగం ఈ ప్రాంతంలో పడిందంటారు. అలా వెలిసిన ఈ అమ్మవారిని మొదట్లో సర్వానందకరి పాటనేశ్వరి అనే పేరుతో కొలిచేవారు. కాలక్రమంలో ఆ పేరు పాటనేశ్వరిగా, ఇప్పుడు పాటన్ దేవిగా రూపాంతరం చెందుతూ వచ్చింది. దసరా పండుగ సమయంలో ఇక్కడ అమ్మవారికి 10 రోజుల పాటు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, హారతులతో కన్నుల పండుగగా ఉత్సవాలు జరుపుతారు. సిమ్లా శ్యామలాదేవి మందిర్. సాక్షాత్తు ఆ కాళీమాత శ్యామలాదేవిగా వెలిసిన పుణ్యస్థలమే సిమ్లా అని స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయాన్ని 1845లో బ్రిటిష్ పాలనా కాలంలో బెంగాల్ భక్తులు జకు అనే కొండపై నిర్మించారట. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో శ్యామవర్ణంలో మెరిసే దుర్గామాత రూపం చూసేవారిని కట్టిపడేస్తోంది. ముంబాదేవి మందిర్. దక్షిణ ముంబైలోని బులేశ్వర్ ప్రాంతంలో కొలువైన ఈ ముంబాదేవి ఆలయంలోని అమ్మవారు వెండి కిరీటం, బంగారు కంఠహారం, రతనాల ముక్కు పొడకతో అత్యంత శోభాయమానంగా దర్శనమిచ్చే ఈ అమ్మలగన్న అమ్మను దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమే అని చెప్పొచ్చు. ఇక్కడ దసరా ఉత్సవాలు మహాద్భుతంగా జరుగుతాయి. వాణిజ్యపరంగా దేశంలోని అన్ని నగరాల కంటే అత్యంత సుప్రసిద్ధమైన ముంబై మహానగరానికి ఆ పేరు రావడానికి అక్కడ వెలిసిన ముంబాదేవి ఆలయమే ప్రధాన కారణంగా చెప్పుకుంటారు. ఇందుకో పురాణ కథనం కూడా ఉంది. పార్వతీదేవి కాళికాదేవిగా అవతారమెత్తే క్రమంలో ఆ పరమశివుని ఆదేశం మేరకు మత్స్య అనే పేరుతో ఇప్పుడు ముంబైగా పిలుస్తున్న ప్రాంతంలోని ఓ మత్స్యకారుల వంశంలో పుట్టిందని అక్కడి స్థానిక ప్రజల నమ్మకం. ఆమె తన అవతారం చాలించే సమయంలో మత్స్యకారుల కోరిక మేరకు మహా అంబగా వెలిసిందట. కాలక్రమేణా ఆమె పేరు ముంబాదేవిగా రూపుదిద్దుకున్నట్లు స్థల పురాణం చెబుతోంది. హర్యానాలోని భవానీ అంబాదేవి ఆలయం ద్వారా అంబాలా అనే ప్రాంతం, మహారాష్ట్రలోని అంబా జోగేశ్వరి దేవి ఆలయం ద్వారా అంబా జోగే ప్రాంతం,
మహారాష్ట్ర తుల్జా భవానీదేవి ఆలయం ద్వారా తుల్జాపూర్ ప్రాంతం, కర్ణాటకలోని హసనాంబదేవి ఆలయం ద్వారా హసన్ ప్రాంతం, త్రిపుర సుందరి ఆలయం ద్వారా త్రిపుర, కర్ణాటక మహిషాసుర మర్దిని దేవాలయం ద్వారా మైసూరు ప్రాంతం, తమిళనాడు కన్యాకుమారి దేవి ఆలయం ద్వారా కన్యాకుమారి ప్రాంతం, ఒడిశాలోని సమలాదేవి ఆలయం ద్వారా సంబల్పూర్ ప్రాంతం, నైనాదేవి పేరు నుండి నైనిటాల్ ప్రాంతం ఏర్పడ్డాయి. ఆహ్లాదకరమైన వాతావరణం, అందమైన కొండ ప్రాంతాలతో అత్యంత చూడముచ్చటగా ఉండే నైనిటాల్కు ఆ పేరు రావడం వెనుక ఓ అద్భుతమైన చరిత్ర ఉంది. దక్షయజ్ఞంలో దహనమైన సతీదేవి శరీరాన్ని ఖండించినప్పుడు ఆమె నేత్రాలు ఈ ప్రదేశంలో పడినట్లుగా స్థల పురాణం చెబుతోంది. మహిషాసురుని సంహరించిన కారణంగా నైనాదేవి కొలువైన చోటును మహిషపి అని కూడా పిలుస్తారు. అలా మహిషుణ్ణి సంహరించిన సమయంలో దేవతలందరూ అమ్మవారిని జై నైనా అంటూ నినదించడం వల్ల ఈ అమ్మవారు అప్పటి నుంచి నైనాదేవిగా పూజలందుకుంటోందట. శక్తి పీఠాలలో ఒకటైన ఈ ఆలయంలో విజయదశమి ఉత్సవాలు మహాద్భుతంగా జరుగుతాయి. ఇలా దేశంలోని దుర్గామాత పేరుతో కొన్ని వందల ఏళ్ల క్రితం నుండే అనేక ప్రాంతాలు విరాజిల్లుతున్నాయని ఆయా ప్రాంతాల స్థల పురాణం చెబుతోంది. ఇది ఇవాల్టి ఫ్రైడే డైరీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ విహారీ టీవీ.